నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ దువ్వాడ శ్రీనివాస్ మీద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 డజన్ కేసుల పైన జన సైనికులు పెట్టినట్లు తెలుస్తోంది. వాళ్ళకు వచ్చిన సీట్లేమో 11, బట్ ఈయన మీద పెట్టిండే కేసులేమో దాదాపు 12 పెట్టినారనేసి వార్తలు వస్తోంది. సో పోసాని కృష్ణమురళి తరువాత అరెస్టు కాబోయే వ్యక్తి దువ్వాడ శ్రీనివాసేనని జన సైనికులు ఆశపడతా ఉన్నారు. మరి చూద్దాం ఏమవుతుందో. రాష్ట్ర వ్యాప్తంగా దువ్వాడ శ్రీనివాస్ మీద అసలు కేసేమంటే పవన్ కళ్యాణ్ 50 కోట్ల రూపాయలు నెలకు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి లంచంగా తీసుకొని ఆయన ఏం పని చేసినా అడ్డుపడకుండా ఎంకరేజ్ చేయాలని చెప్పి లంచం తీసుకున్నట్టు ఒక లూజ్ టాక్ అయితే చేశాడు. మొదట్లో ఎవరు స్పందించలేదు. మనం ఇదే ఛానల్లో నిద్రపోతున్నటువంటి జనసేన నాయకులను కూడా వీడియో కూడా చేయడం జరిగింది. దాని తరువాత వరుసగా స్పందిస్తా ఉన్నారు. ఇక్కడ చూడండి, దువ్వాడ వ్యాఖ్యలతో శాంతి భద్రతలకు విఘాతము. ఆయన 2 వర్గాల మధ్య గొడవ పెట్టేటట్లు ప్రేరేపించేటట్లు మాట్లాడాడని జన సైనికులు కేసులు పెడుతున్నారు. ఈ కేసులన్నీ చూసి మన దువ్వెన మాధురి ఉంది కదా, ఆ మాధురి కంట తడి పెట్టుకునిందంట స్నేహితుల దగ్గర. మా బావ ఏమైపోతాడో, మా రాజా ఆ రాజా మెంటల్ కృష్ణ లాగా ఊరూరు తిప్పితే నేను ఒంటరిగా నేనేం చేయాలి ఇక్కడ? మా బావతో పాటే నేను వెళ్ళిపోతా, మా బావతో పాటే నేను బట్టలు సర్దుకుంటా, మీ బావతో కూడా బట్టలు సర్దుకుంటే మీ బావతో కూడా వెళ్ళేదానికి ఆయనేమి విహారయాత్రకు కాదు మాధురి, ఆయన వెళ్ళేది జైలుకి. కాబట్టి ఇద్దరినేమి లోపలికి అలో చేసి మీకిద్దరికి అక్కడ స్పెషల్గా రూమ్ ఏమి ఇవ్వరు. కాబట్టి మాట్లాడింది ఆయన కాబట్టి కేసులు పెడతా ఉండేది ఆయన మీద. కాబట్టి నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకో, మీ రాజానైతే ఎత్తుకొని వెళ్తారంట. కాకపోతే ఇక్కడ పోసాని కృష్ణమురళి అనే ఆయన రాజకీయ నాయకుడు కాదు, అందులోనూ పదవిలో లేడు కాబట్టి ఎత్తుకొని వెళ్ళిపోయినారు. మీ రాజా ఎమ్మెల్సీ కాబట్టి కొంచెం ప్రోటోకాల్ ఉంటుంది. కాబట్టి ఏం కంగారు పడద్దు, ఏమి 3rd డిగ్రీ ఏం పెట్టరు. మీ రాజాని ఎలా తీసుకెళ్తారో అలానే తీసుకొని వస్తారు మాధురి, నువ్వేం కంగారు పడద్దు. ఇటు చూడండి, పాలకొల్లు టౌన్ ముసునూరు మార్చి 6వ తారీఖున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారతీయ కాపు సేవా సమితి నాయకులు పాలకొల్లు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దేనికి? సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నెలకు 50 కోట్లు ఇస్తున్నారు, అందుకే పవన్ నోరు విప్పడం లేదని జన సైనికులు సైకోలని చెప్పి రెచ్చగొట్టాడని చెప్పి కేసు పెట్టారంట. ఇది ఒకటే కాదు, మొత్తం 12 కేసులు బుక్ అయిందంట. ఇంకో కేసు చూపిస్తాను చూడండి. నిడదవోలులో పెట్టినారు, ఆవనిగడ్డలో పెట్టినారు, మచిలీపట్నంలో పెట్టినారు, పాలకొల్లులో పెట్టినారు, విజయనగరంలో పెట్టినారు, శ్రీకాకుళంలో పెట్టినారు, తిరుపతిలో పెట్టినారు. ఇట్లా చెప్పుకుంటా పోతే 1 డజన్ కేసులు పెట్టినారంట. ఇటు చూడండి, నిడదవోలు పోలీస్ స్టేషన్ లో దువ్వాడ శ్రీనివాస్ పై ఫిర్యాదు. వైఎస్ఆర్సీపీ శాసన మండలి సభ్యుడు, నాకు ఒక విషయం అర్థం కాలే, ఈయన చేసే బోకు పనులకి ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్సీ నెంబర్ పోతుందని చెప్పి ఇంకా పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా ఉన్నారంటే ఆ జగన్మోహన్ రెడ్డిని ఏమనాలో నాకైతే అర్థం కావడంలే. ఆయన కనీసం న్యూస్ అన్నా చూస్తాడా లేదో, లేదా ఆయనకి ఎవరన్నా చెప్తారో లేదో, ఈయన చేసే లుచ్చా పనులన్నీ ఆయనకి తెలుసో లేదో నాకైతే తెలియదు. కానీ మొన్న శాసన మండలిలో భుజం మీద చేసుకొని పోతాను జగన్మోహన్ రెడ్డి. ఇలాంటివన్నీ 60 సంవత్సరాల వయసులో పెళ్లిడికి వచ్చినటువంటి కూతుర్ని వదిలేసి, తను రాజకీయంగా ఎదగడానికి ఉపయోగపడినటువంటి భార్యను వదిలేసి ఇంకొక ప్రేయసితో ఊరంతా తిరుగుతూ ఉండేటువంటి ఇట్లాంటి క్యారెక్టర్లెస్ ఫెలోస్ ని ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీలో కొనసాగిస్తా ఉన్నారంటే, అంటే వాళ్ళ పార్టీలో కొనసాగాలంటే ఇట్లా లుచ్చా పనులు చేయాలా అన్నట్లయితే జనాలు అనుకుంటా ఉన్నారు. మరి వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టము. ఇక్కడ చూడండి, వైఎస్ఆర్సీపీ శాసన మండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారిపై సాక్షాత్తు అసెంబ్లీ ప్రాంగణంలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిడదవోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గారికి నిడదవోలు మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది. సో మొత్తం 12 కేసులు పెట్టారు. కడపలో కూడా ఒకటి పెట్టినట్టున్నారు. మొత్తం 12 కేసులు ఇప్పటి వరకు. మరి ఏ కేసులో బుక్ అవుతాడో తెలియదు. నాకు తెలిసి ఇది రిమాండ్కి అయితే వెళ్ళే కేసు కాదు ఇది. ఎందుకంటే 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష ఉన్నటువంటి కేసులకు తొందరగా బెయిల్ కూడా వస్తుంది. సో నాకు తెలిసి ముందస్తు బెయిల్ వేసుకుంటాడేమో. మరి చూడాలి ఏ విధంగా బుక్ అవుతాడు అనేసి. మాధురి మాత్రం కంట తడి పెట్టుకుంటుందంట. 1 నిమిషం కూడా నేను రాజాను వదిలి ఉండలేను, రాజాను అరెస్ట్ చేస్తే నేను కూడా పోతాను, రాజాను అరెస్ట్ చేయకుండా ఏ విధంగానైనా కాపాడండి, కోర్టుకు వెళ్ళండి, ముందస్తు బెయిల్ తెచ్చుకోండి, రాజా ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు కాకూడదు,
రాజా జైలుకి వెళ్ళడం నేను చూడలేను అని చెప్పి ప్రేయసి మాధురి అయితే సన్నిహితుల దగ్గర కంట తేడి పట్టుకుందంట. అనుచరుని ఆల్రెడీ కోర్టుకు పిటిషన్ వేయమనిందంట. పిటిషన్ వేశారు, మరి చూడాలి మరి ముందస్తు బెయిల్ వస్తుందో లేదో. సో కేసులు ఒక పక్క ఉంటే ఈమె ప్రేమాయణం ఒక పక్క, ఈ దరిద్రం మనం చూడలేము. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.